సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేయస్ అకాడమీ. మరి ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే మరి డౌన్లోడ్ అయితే ప్రారంభమైంది. మరి ఎప్పటి నుంచో అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. మరి కేవలం 10 రోజుల్లో మీరందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఉండబోతున్నారు. మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు అండ్ ఉద్యోగాలు కూడా తప్పనిసరిగా సాధిస్తారు. భయపడకండి, అయితే కష్టపడ్డారో అదంతా నిజాయితీగా కష్టపడ్డారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఈ 10 రోజులు కూడా చాలా చక్కటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ 10 రోజుల్లో విపరీతంగా టెన్షన్ పడుతూ సరైన ఆహారం తీసుకోకపోవడం వలన వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ టెన్షన్ పెరిగిపోతుంది. ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి. మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్న మీరే కాబట్టి మీరు ఇప్పటికే అనేక విషయాల్లో సాక్రిఫైస్ చేసి మీ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క లక్ష్యం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయాన్ని మర్చిపోకండి. ఈ 10 రోజులు మీ లైఫ్లో ఒక గోల్డెన్ మూమెంట్స్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ 10 డేస్ కూడా ఇప్పటికీ ఆల్రెడీ చదివినటువంటి అంశాలని మరొకసారి రివైజ్ చేసుకోండి. ఎవరు ఏ సలహాలు ఇచ్చినా సరే ఈ 10 రోజుల ముందే తప్ప ఇంకా రేపటి నుంచి ఎటువంటి సలహాలు కూడా తీసుకోకండి. ఎందుకంటే ప్రతి సలహా కూడా మనం ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నటువంటి ఒక లక్ష్యం మీద పడే అవకాశం ఉంటుంది, ప్రభావం పడుతుంది గ్యారంటీగా. కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా పోస్ట్ పోన్ అవుతుందా లేకపోతే రకరకాల అంశాలన్నీ కూడా మనకి ఛానల్లో కనిపిస్తూ ఉంటాయి. దయచేసి అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఏదైనా సరే గవర్నమెంట్ చూసుకుంటుంది, పైన దేవుడు ఉన్నాడు. సో ఏం జరగాలో అదే జరుగుతుంది. టెన్షన్ పడమాకండి. ఉదాహరణకు చాలామంది ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఎగ్జామ్ మీద ఆశలు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాటు చేసుకొని ఫ్యామిలీని పక్కన పెట్టి హాస్టల్లో ఉంటూ ఎంతో సమయాన్ని ఈ ఎగ్జామ్ కోసం ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ ఒక్క 10 రోజులు, ఇంకా మహా అయితే ఒక 10 రోజులు, ఈ 10 రోజులు కాస్త ప్రశాంతంగా చదువుకోండి. గ్రూప్ 2లో 2 పేపర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క పేపర్లో 150 మార్కులు పడుతున్నాయి. పేపర్ 1లో ఏపీ హిస్టరీ, మరి అందులో 5 యూనిట్స్ ఉంటాయి. మరి ఇప్పటికీ ఏపీ హిస్టరీ ఎంత టెన్షన్గా ఉందంటే అందరికీ అలాగే ఉంటుందన్న, నీ ఒక్కడికే టెన్షన్ ఏం కాదు కానీ చాలామందికి అలాగే ఉంటుంది. నువ్వు ఏపీ హిస్టరీలో ఏ సబ్జెక్ట్స్ మీద అయితే కమాండ్ పెంచుకున్నావో మరొకసారి రివిజన్ చేసాయి. శాతవాహనాస్ కానవచ్చు, విజయనగర సామ్రాజ్యం గురించి కానవచ్చు, చాలామంది చాలా అద్భుతంగా క్లాసెస్ కూడా చెప్పారు. అవన్నీ ఒకసారి పాయింట్స్ పెట్టేసుకో. ఇంకా అదే పేపర్లో ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మీకు తెలుసా, దాదాపుగా ఉన్నటువంటి 4 సబ్జెక్ట్స్లో మీరు డ్యామ్ షూర్గా మార్కులు సంపాదించే అవకాశం ఉన్న ఒకే ఒక సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే సిలబస్ చాలా చక్కగా ఉంటుంది, సాలిడ్ మెటీరియల్ మనకి అవైలబిలిటీగా ఉంది, చక్కటి క్లాసెస్ మీరు విన్నారు. మన క్లాస్లో ప్రతి పాయింట్ కూడా సిస్టమాటిక్ ఆర్డర్లో డిక్టేట్ చేశాము. ఎటువంటి తడబాటు లేకుండా దాదాపుగా 120 గంటలు క్లాసెస్ మన క్లాస్లో ప్రతి సబ్జెక్ట్కి చెప్పించాము. కాబట్టి మీరు ఎక్కడ కంగారు పడకుండా ఆ నోట్స్ని ఏదైతే మనం డిక్టేట్ చేసామో దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేయండి అంతే. ఎందుకంటే ఈ 10 రోజుల్లో ఏం చేస్తే అదే మీ లైఫ్ టైం మిగిలిపోతుంది. మళ్ళీ కొత్త ఆలోచనలు పెట్టుకోకండి. అంటే మరొక నోటిఫికేషన్ పడుతుందట, ఈ ఎగ్జామ్ తర్వాత అది ఇంకా బాగా రాసేస్తారంటే అపోహలు పెట్టుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. దేవుడు అదృష్టం వలన 1:100 మీరు నమ్మేటువంటి మీ తల్లిదండ్రుల ఆశయాలు, దేవుడు మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు 1:100 అవకాశం ఇచ్చారు. జనరల్గా ఎవరు వచ్చింది అవకాశము, మన పేరుంది, ఇంకా అదృష్టం గురించి ఆలోచించద్దు. మీరు అదృష్టవంతులే కాబట్టి అవకాశం వచ్చింది, మరి మిగతా వాళ్ళకి రాలేదు కదా. కాబట్టి ఉన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఏమున్నా సరే పక్కన పెట్టండి. ఫంక్షన్స్, పార్టీలు, గీటీలు అన్నీ పక్కకు పెట్టేసేయండి. జస్ట్ ఎగ్జామ్కి కూర్చోండి. ఏపీ హిస్టరీ ఒక సాలిడ్ రన్నింగ్ నోట్స్ మీ దగ్గర ఉంటుంది, దాన్ని చదవండి. లేదంటే ఒక రెఫరెన్స్ బుక్ పెట్టుకోండి. ఎవ్రీ డే మనకి 24 గంటల్లో ఒక 6 గంటలు పొంది తీసేసుకున్నా సరే మన చేతిలో ఒక 18 గంటలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు ఒక 4 గంటలు పెడగొట్టేసేయండి. కరెంట్ అఫైర్స్ ఒక 1 అవర్ తీసేయండి. 4 16 గంటలు. ఎస్, ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన టైం తప్ప ఇప్పుడు కూడా ఆలోచిస్తూ మీరు ఇంకొక గంట ఫోన్లో ఉంటే మాత్రం ఉన్న సమయం పోగొట్టుకున్నట్లే. అవకాశాలు అందరికీ రావు, వచ్చిన వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి. ఎంతసేపు మనం ఆలోచిస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది. పేపర్ 1లో ఎక్కువ స్కోర్ సాధించాల్సిన అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏపీ హిస్టరీ
స్టాటిక్గా ఉంటాయి, మారవు. కాస్త గట్టిగా చదవండి. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ స్కోర్ సంపాదించవచ్చు, 70+ కొట్టచ్చు దాంట్లో. పేపర్ 2 ఏం తక్కువ తీసేయగలదు. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఇప్పటికే ఎకనామిక్ సర్వే చదువుంటారు, బడ్జెట్ చదువుంటారు, ఇంకెక్కడ పోతాయి బిట్స్? ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీస్, ఇండియన్ ఇన్కమ్స్ గురించి, నేషనల్ ఇన్కమ్ గురించి, ఇవే బిట్స్. ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు వాడు? మీరు అదే దాన్ని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టుకోండి. 75 మార్కుల్లో 65 మార్కులను సంపాదిస్తాం కదా, లాస్ట్ 10 మార్కుల గురించి టెన్షన్ పడి ఉన్న మార్కులు వదులుకోవడం ఎందుకు? ఇంకా రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ. పాత చింతకాయ పచ్చ సైన్స్ అండ్ టెక్నాలజీ పక్కన పెట్టేసేయండి సార్. కన్ను గురించి, హార్ట్ గురించి పక్కన పెట్టండి. కొత్తగా కరెంట్ అప్డేట్స్ ఏదైతే వచ్చాయో సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటి మీద వర్క్ చేయండి. ఒక నానో టెక్నాలజీ గురించి బాగా చదువుకోండి. డిఆర్డిఓ వెబ్సైట్స్ చూడండి, ఇస్రో వెబ్సైట్స్ చూడండి, ఐఐటి వెబ్సైట్స్ చూడండి, వాటికి ఇనిషియేటివ్స్ ఏంటో చూసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూడండి. బిట్స్ పడతాయి, ఎక్కడికి పోతాయి? మీరు చదివారు, మాకన్నా మీరే ఎక్కువ చదివారు. ఒక ఫ్యాకల్టీ కేవలం సబ్జెక్ట్స్ అవుతారు, మీరు అంతకన్నా ఎక్కువ చదివారు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఉన్న ఈ 10 రోజులు మాత్రమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈవెన్ నా వీడియో ఎంతసేపు చూడడం కూడా అనవసరమే, ఎందుకు చదవడమే, వినడమే. ఇంకా మీరు ఏదైతే రన్నింగ్ నోట్స్ రాసుకున్నారో 10-15 సార్లు రివిజన్ చేయాలి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత కరెంట్ అప్డేట్స్. అన్నీ చేసి కరెంట్ అప్డేట్స్ చూసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. మన కార్తికేస్ అకాడమీ వెబ్సైట్ ఉంటుంది, అదేవిధంగా యాప్ ఉంటుందండి. యాప్లో అభ్యర్థుల కోసమని ఫ్రీ స్టడీ మెటీరియల్స్లో అన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ సబ్జెక్ట్ వైజ్ పెట్టాం. ప్రాబబ్లీ కార్తికేస్ అకాడమీకి ఎక్కువ మార్కెటింగ్ తెలియదు కాబట్టి మేము ఆల్మోస్ట్ విశాఖపట్నం నుంచే మేము తీసుకుంటూ వస్తున్నాము. ఏదో ఒక రోజు మీరందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారు, గుర్తిస్తారు. ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాం. 10 సంవత్సరాలుగా నేను ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ కానీ సపోర్ట్స్ లేకుండా ఒక చక్కటి ఆర్డర్లో నాకున్నటువంటి విజ్ఞతతోటి అకాడమీ ముందుకు తీసుకెళ్తున్నాను. నాకు సపోర్ట్ చేసేటువంటి నా శ్రేయోభిలాషులు ఉన్నారు, వాళ్ళ సహాయంతో అతి తక్కువ ఇన్ఫ్రాతోటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ ముందు తీసుకొస్తున్నాను. మరి నేనే ఇంత చేయగలుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీ కోసం మీరు ఎంత చేస్తారు? ఒక్కసారి మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు చూడండి, మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మా ఆయన ఇది కష్టపడి తప్పనిసరిగా తహసీల్దార్ అవుతారు, మా వైఫ్ అవుతుందని ఎంతో ఆశ పెట్టుకొని మీ మీద ఒక ఒక విపరీతమైన అభిప్రాయాన్ని పెంచుకొని ఉంటారు. మరి వాళ్ళకి మనం న్యాయం చేయాలి కదా. ఒక్కసారి ఆలోచించి ఈ గ్రూప్ 2 మీద అపోహలు, గాలి మాటలు ఇవన్నీ పక్కకు దోసేయండి సార్. ఓకే, ఈ 10 రోజులు ఒక యజ్ఞం అంటేనే భయపడాలి. సాక్షాత్తు ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలని చెప్పాలి. సో దయచేసి ఒక తమ్ముడుగా, అన్నగా, మీ శ్రేయభిలాష్గా చెప్తున్నాను, ఈ 10 రోజుల్లో కొత్త బుక్స్ మళ్ళీ వెచ్చుకోకుండా రిఫరెన్స్ బాగా చేసుకోండి. కుదిరితే ర్యాంకర్స్ యొక్క అప్డేట్స్ ఉంటాయి, చూసుకోండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. మరొకసారి చెప్తున్నాను, లైఫ్లో సక్సెస్ అయితేనే గుర్తింపు ఉంటుంది, ఫెయిల్యూర్ అయితే అందరిలాగే మనం మిగిలిపోతాం. ఓకే, సో దయచేసి గ్రూప్ 2 మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. హాల్ టికెట్స్ ఆ సర్వర్ కాస్త స్లోగా ఉంది, కంగారు పడద్దు. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 10 days ఉంది, డౌన్లోడ్ అయిపోతాయి. బట్ ఎర్లీ మార్నింగ్స్ సర్వర్ మీద లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని 2 కాపీస్ తీసి పెట్టుకోండి. ఇక ఎగ్జామినేషన్ ముందు ఈ 10 రోజుల్లో మనం ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆల్రెడీ ఇప్పటికే మీరు చాలా వరకు వినుంటారు. అనేక మంది మీరు చదువుకోవడం కోసమని చాలామంది మీ చాలా వరకు కంటెంట్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు పాపం. సో డెఫినెట్గా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అకాడమిక్ డైరెక్టర్ రాజ్ సార్ ఫ్రమ్ కార్తికేస్ అకాడమీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.